హాయ్ హలో వెల్కమ్ టు ప్రజానేత్రం. మీ ఫోన్కి మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ మెసేజ్ వచ్చిందా? లేదా మీ ఊర్లో పెట్రోల్ బంకుల దగ్గర పెద్ద క్యూలు కనిపిస్తున్నాయా? ఇది కేవలం ట్రాఫిక్ సమస్య కాదు, దేశం ఎదుర్కోబోతున్న ఒక పెద్ద ఇంధన సంక్షోభానికి సంకేతం. ఒకవైపు పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు, మరోవైపు దేశంలో పెరుగుతున్న ధరలు. అసలు ప్రధాని మోదీ గారు పొదుపు చేయండి అని ఎందుకు చెప్తున్నారు? పెట్రోల్ బంకులలో కోటా సిస్టమ్ రాబోతుందా? మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదా? శ్రీలంక లాంటి పరిస్థితులు మనకి వస్తాయా? వీటన్నిటిపై ప్రజానేత్రం స్పెషల్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. అక్కడ యుద్ధం జరుగుతుంటే మనకేంటి అని అనుకుంటున్నారా? ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% హోర్ముజు జలసంధి ద్వారానే వెళ్తుంది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మార్గం మూసుకుపోతే చమురు ట్యాంకర్లు ఆగిపోతాయి. ఫలితంగా ముడి చమురు దాదాపు బ్యారెల్కు $120 దాటే ప్రమాదం ఉంది. భారత్ తన అవసరాల కోసం దాదాపు 80% చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అంటే అక్కడ $1 ధర పెరిగినా మన జోబుకు చిల్లు పడడం ఖాయం. ఇప్పుడు అసలు సమస్యను ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీ ఇంట్లో ఒక వాటర్ ట్యాంకర్ ఉంది అనుకోండి. రోజు నీళ్ళు వస్తుంటే మీరు యథేచ్ఛగా వాడుకుంటారు. కానీ ఒకరోజు మున్సిపాలిటీ వారు వారం రోజుల పాటు నీళ్ళు రావన్నారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? ట్యాంకులో ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా అవసరానికి మాత్రమే వాడుకుంటారు కదా. మన దేశం పరిస్థితి కూడా ఇప్పుడు అలాంటిదే. విదేశాల నుండి వచ్చే చమురు సరఫరా దెబ్బతింటే మన దగ్గర ఉన్న నిల్వలను చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు అంబులెన్స్లకు ఆహారం తీసుకొచ్చే లారీలకు కూడా డీజిల్ దొరకని పరిస్థితి రావచ్చు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యం ఒకటే, ఇంధన వినియోగాన్ని తగ్గించడం. అందుకే ప్రధాని మోదీ గారు ప్రజలను అనవసర ప్రయాణాలను తగ్గించుకోండి అని కోరుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే, పెట్రోల్ రేషన్ అవుతుందా? ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోయినా నిల్వలు తక్కువగా ఉన్న ప్రాంతాలలో కొన్ని పెట్రోల్ బంకుల్లో ఒక్క వాహనానికి 500 లేదా 1000 వరకు పోసే పరిమితులను విధించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. ఇక మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు? సింపుల్ లాజిక్. 100 మంది ఉద్యోగులు ప్రతిరోజు కారులో ఆఫీస్కి వెళ్తే రోజుకు 100 లీటర్ల పెట్రోల్ ఖర్చు అవుతుంది. అదే వాళ్ళు ఇంట్లో ఉండి పనిచేస్తే ఆ ఇంధనం మొత్తం సేవ్ అవుతుంది. ఇప్పటికే కొన్ని ఐటీ ఉద్యోగ సంస్థలు కేంద్రానికి ఇదే విన్నవిస్తున్నాయి. మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే రోడ్లపై వాహనాలు తగ్గి లక్షల లీటర్ల పెట్రోల్ ఆదా అవుతుంది అని చెబుతున్నారు. కొన్ని టెక్ కంపెనీలు కూడా దీనిపై సానుకూలంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. పెట్రోల్ ధర పెరిగితే కేవలం బండి ఉన్న వారికి మాత్రమే కాదు, దేశంలో ఉన్న ప్రతి కుటుంబం పైన భారం పడుతుంది. ఎలా అంటే, భారత్లో రవాణా అయ్యే వస్తువుల్లో దాదాపు 70% రోడ్డు మార్గంలోనే వెళ్తాయి. లారీలు, ట్రక్కులు అన్నీ డీజిల్ పైనే ఆధారపడతాయి. డీజిల్ ధర పెరిగిన ప్రతిసారి ట్రాన్స్పోర్ట్ యూనిట్ను తమ ఛార్జీలను 10% నుంచి 15% వరకు పెంచుతాయి. అంటే రైతు పండించే కూరగాయలు మార్కెట్కి రావాలంటే రవాణా ఖర్చు పెరుగుతుంది. ఆ తర్వాత మధ్యవర్తులు, రీటైల్ వ్యాపారస్తులు తమ లాభం కోసం ధరలను ఇంకా పెంచుతారు. రవాణా ఖర్చు ₹2 పెరిగితే మనకు వస్తువు ధర 5 నుంచి 10 వరకు పెరిగే అవకాశం ఉంది. అందుకే టమోటా, పాలు, పెరుగు, నూనె ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. ఇక్కడే మరొక హిడెన్ ఖర్చు కూడా ఉంది. మనం నిత్యావసరాలను ప్యాక్ చేసే ప్లాస్టిక్ కూడా ముడి చమురు నుంచి ఉత్పత్తి అయ్యే ఉప ఉత్పత్తి. అంటే పెట్రోల్ రేట్ పెరిగితే కేవలం లారీ అద్దె మాత్రమే కాదు, ఆ వస్తువును ప్యాక్ చేసే కవర్ ధర కూడా పెరుగుతుంది. దీనివల్ల వస్తువుల ధర మరింత భారం అవుతాయి. ఇప్పుడు మరో కీలక ప్రశ్న, ప్రభుత్వం బంగారు కొనొద్దు అని ఎందుకు చెబుతోంది? మన దేశం విదేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునే వస్తువుల్లో మొదటి స్థానంలో ముడి చమురు ఉంటే రెండవ స్థానంలో బంగారు ఉంది. బంగారు కొనడానికి మనం విదేశాలకు డాలర్లు పంపాలి. ఇప్పుడు ఆ డాలర్లు పెట్రోల్ కొనడానికి చాలా అవసరం. ఈ సమయంలో ప్రజలు భారీగా బంగారు కొంటే దేశం దగ్గర ఉన్న విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోతుంది. అప్పుడు రూపాయి విలువ పడిపోతుంది. $1 90 నుంచి 100కి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అలా జరిగితే మనం వాడే ఫోన్లు, ల్యాప్టాప్లు, మందులు అన్నీ విపరీతంగా ఖరీదవుతాయి. ఇలాంటి పరిస్థితిని గతంలో శ్రీలంక ఎదుర్కొంది. డాలర్లే అయిపోవడంతో అక్కడ ప్రజలు పెట్రోల్ కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూలు నిలబడ్డారు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు బంగారు కాదు, పొదుపు ముఖ్యమంటోంది. ఇంధన ధరల ప్రభావం పట్టణాలపై కూడా భారీగా ఉంటుంది. స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వంటి సంస్థలు డెలివరీ ఛార్జీలను పెంచే అవకాశం ఉంటుంది. మీరు ఆర్డర్ చేసే ప్రతి వస్తువుపై 10 నుంచి 20 వరకు అదనపు భారం పడవచ్చు. కానీ ఈ సంక్షోభం మనకు పెద్ద పాఠం కూడా చెబుతోంది.
పెట్రోల్పై ఆధారపడడం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ వైపు మారాలి అన్న సమయం ఆసన్నమైంది. ఎందుకంటే పెట్రోల్ కొరత వచ్చినా మనకు సొంతంగా కరెంటు ఉంటే ప్రయాణం ఆగదు. ఈ కష్టకాలంలో మనకు కాపాడేది భవిష్యత్తులో ఈవీలే. ప్రస్తుతానికి కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ పరిస్థితిని సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి కుటుంబం ఈ 5 విషయాలను గుర్తుంచుకోవాలి. సాధ్యమైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. అనవసరమైన ప్రయాణాలు తగ్గించాలి. విలాసవంతమైన ఖర్చులు, విదేశీ టూర్లు, అవసరం లేని కొనుగోలును వాయిదా వేయండి. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం 6% పైనే ఉంది, కాబట్టి చేతిలో సేవింగ్స్ ఉండడం చాలా ముఖ్యం. మే 20న కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ బంద్ ఉంది. ఆన్లైన్ మెడిసిన్ డెలివరీ కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు బాధపడుతున్న వారు కనీసం 15 రోజులకు సరిపడే మందుల్ని ముందే తీసుకొని దాచుకోవడం మంచిది. ప్రేక్షకులారా, ప్రభుత్వం బంగారు కొనొద్దు అనడం అంటే మీ ఆస్తిని అడ్డుకోవడం కాదు, మన దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలకుండా కాపాడేందుకు తీసుకుంటున్న ముందు జాగ్రత్త. మనం చేసే చిన్న పొదుపు దేశం ఎదుర్కొంటున్న పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటి? సామాన్యులకే ఆంక్షలా, లేక అందరూ కలిసి బాధ్యత తీసుకోవాలా? మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం ప్రజానేత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.